కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు కర్నూలు శివార్లోని చిన్నటేకూరు సమీపంలో ఉల్లిందకొండ క్రాస్ వద్ద మంటల్లో బస్సు దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదం తెల్లవారుజామున 3:30 సమయంలో చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నారు. బస్సు ఒక స్కూటర్ని ఢీకొట్టడంతో ముందు భాగంలో మంటలు చెలరేగాయి. డీజిల్ ట్యాంకు మంటలు అంటుకోవడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు. అయితే సుమారు 30 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ మరియు క్లీనర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో రక్షణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం 2013లో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఇలాంటి ట్రావెల్స్ బస్సు దగ్ధ ఘటనను గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. ఇది తెలుసుకున్న పలువురు నాయకులు సంతాపాన్ని ప్రకటించారు.